అమ్మా తల్లి సభకి అందరూ వచ్చి ఉన్నారా? సభా ఏమంటున్నావు? ఎవరెవరమ్మా? అమ్మా తల్లి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర మొదలగు 4 జాతుల వారు వచ్చి ఉన్నారా? మొదలగు 4 జాతుల వారు కూడా వచ్చారు. కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయారు. వారందరికీ నా సాష్టాంగ దండ ప్రణామములు చెప్పవే తల్లి. వారందరికీ నీ సాష్టాంగ దండ ప్రణామం చెప్పాను తల్లి. అవునమ్మా. ఎందుకే నీవమ్మా? నేను దేవినమ్మా. దేవుడు అంటున్నావు? అవునే తల్లి. దేవుడు ఎట్లాంటి దేవుడు? అవునమ్మా. బాముడు అంటున్నావు? అవునమ్మా. బాముడు ఎట్లాంటి బాము? అవునే తల్లి. ఆడుతూ పాడుతూ బయలుదేరైన అలాగనే అమ్మా. అలాగనే తల్లి. అలాగనే తల్లి. అలాగనే అమ్మా. దేవినే చెరువులోనే నూతిలోనే తెల్లారి నగ్గర నమ్మసంలోను. ఏమిటమ్మా పాడు మాటలు? ఎవరున్నారు? అందులో కూడా నేనే తల్లి. ఎచ్చోరు చూసినా నీ సరే. అవునమ్మా. నీవు లేదు మేము లేము. నేను లేదు జగతలేదే తల్లి. అమ్మా అవును. అలాగైతే ఇంకొక చాలా దగ్గర చెప్పాలి తల్లి. అలానే అమ్మా. అలానే తల్లి. అమ్మా కలిగినందో రే చిలుకంటే రామ చిలుకలాగున్నారే. నీవు కూడా చాలా అందంగా ఉన్నావే. నీవు కూడా చాలా అందంగా ఉన్నావు. అమ్మా ఏమా నీకేం తొక్కవే తల్లి? నా పుట్లెట్ నీ పుట్లెట్. అమ్మా నా సరుకులెట్ నీ సరుకులెట్. తల్లి నీ సప్పులెట్ నా సప్పులెట్. అమ్మా ఏమిటా పాడు మాట్లాడలే? అమ్మా అమ్మా నీ పూట్లు దేవుడిచ్చిన పూట్లు. అవునే తల్లి. నా వెద్ద పూట్లు. అమ్మా ఏమిటా పాడు మాటలమ్మా? అమ్మా సరుకులంటే ఏమిటి, సప్పర్లంటే ఏమిటి? ఏమి ఆడపిల్లవు కావు. అమ్మా నాకే కాదు మానవారికి ఎవరికి తెలియదే తల్లి. అవునరా సరుకులని తెలియవా? తెలీదమ్మా. సప్పర్లని తెలియవా? తెలీదే తల్లి. సరుకులంటే 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 మీదవే ఇవే ఆభరణాలు. ఏమిటమ్మా పాడు మాటలు? ఆభరణాలు సరుకులు అమ్మా. పైనవి సరుకులు సరుకులు అంటారు. సప్పర్లంటే ఏమిటి? కిందవే ఏమిటా పాడు మాటలు? వడ్డానము కాళ్ళకు పసికీలు గుద్ద గంటలు. అదేం భాషే? ఏమి గుద్ద గంటలు ఏమిటి? ఏమి అలాగంటారమ్మా. జడగంటలు అంటారు. జడగంటలు అంటారు. పసికీలు అంటారు. పట్టీలు అంటారు. అది అవును. కలిగి ముత్యాలు సిరిగి అంటున్నావు. అవునే తల్లి. అమ్మా అమ్మా నేను కొంతమంది కూడా అవునే తల్లి చాలా తగ్గ చెప్పాలి. అలానే అమ్మా. అలానే తల్లి. అమ్మ కలిగే మోచాల కులికే వెనవే కల అంతకమ
కూరతో బలిసిపోతాను గంటలు. ఏమి లేదమ్మా. ఏమి మన చక్క చికెన్ తో పెట్టారే భోజనము. చికెనా? నాటుకోడి పెట్టారు. ఏయ్ మీ ఆయనకి నాటుకోడి, నాకు ఫారం కోడి. అమ్మా పెట్టేవాళ్ళు పరువు తీయకూడదే. చికెన్ సూపు. అదేలాంటిదే తల్లి. చికెన్ సూప్ నీకు తెలియదు కదా? నాకు తెలియదమ్మా. అమ్మా కలికి ముత్యాలు సిరుకుంటున్నావు. అవునమ్మా. అమ్మా అవునే తల్లి. ఇంక నువ్వు అమ్మా గజ్జనంలో ఎచ్చోడు పుట్టావు, ఈ జనంలో ఎచ్చోడు వేసావు. అవునే తల్లి. నీ అత్తవారు ఎవరు? అవునమ్మా. నీ కన్నవారు ఎవరు? అవునే తల్లి. చాలా చక్కగా చెప్పాలి. గత జన్మలో ఎచ్చోట్ల పుట్టాను. అవును. ఎచ్చోట్ల పెరిగాను. అవును. చాలా చక్కగా చెప్తానమ్మా. చెప్పాలమ్మా. అలాగే తల్లి. అలాగే అమ్మా. అమ్మ విష్ణు పాదమున వెలసిన గంగనం. విష్ణు పాదమున పుట్టావు. అమ్మా ఎందుకు అలా దులిపేస్తాను? లోపల రాలిపోతాయి పురుగులే. ఏంట వాడు మాటలు కాదు, అలా దులుపుతాను ఏమని? పురుగులు ఉన్నాయా? ఈ కాలుతో నెక్కిపోతాను. ఇలా అనుకో లోపల అమ్మా గొప్ప సులువే నీ సులువు. తీయక్కర్లేదు. అమ్మా గొప్ప సులువే ఆడతాను. అమ్మా అమ్మా గత జన్మలు విష్ణు పాదమున పుట్టావు. తల్లి. పవిత్రమైన గంగం. అతి పవిత్రమైన గంగను. నీకు ఒక దండము. నీకు దండము. నీకు ఒక గుండము. నీకు కడతాంలే. ఫుల్ పూలు నుంచి ఒకసారి పంపేస్తాం. అదే పాడు మాటలమ్మా. ఈ ఊరు పడితే ఆ ఊరు పడవు. అదేలాగా ఆ ఊరు పడితే ఈ ఊరు పడవు. దానికి కారణం ఏమో? 7 లక్కులు చేసేస్తావు. నిన్నుంచే తోసుకెళ్ళిపోతావు. ఏట మాటలు ఊళ్ళే తోసుకెళ్ళిపోతావు. తోసుకెళ్ళిపోవడం ఏంటమ్మా? మా విజయవాడ ముడిచాను నిన్నుంచే ఏమే నీలాడతాను వల్ల. ఎవరు? అమ్మా అలాగే జరుగుతుందంటే కారణం ఎవరు? ఎవరు? నీలాడదాని వల్ల ప్రకృతి కూడా అలా మారిపోతుంది తల్లి. నేనా? నేను పతివ్రతనే. ఎలాంటి పతివ్రతం? 10 రూపాయలు పతివ్రత. ఏ పాడు మాటలవి? 10 రూపాయలు పతివ్రతం. అలాంటి పతివ్రత నేను ఎక్కడ వినలేదు తల్లి. 10 రూపాయలు ఎవరు ఇచ్చినారనుకో మొత్తం ఇచ్చింది. అదేం పాడు మాటలే తల్లి. సరుకులే సరుకులా? అరిగిపోతాయో తరిగిపోతాయి. అవునమ్మా. నలుగురు రోడ్తో మంచి రానిస్తుంది. నీలాడదాని మాటలు జీవితాలు పోతాయి తల్లి. అమ్మా నా సరుకులు ఎంతమంది దొట్టుకెళ్ళారు? మంచిదేనమ్మా. దొట్టుకెళ్ళి అందరు గ్యాస్ బండగా అయిపోతున్నారు. మేము దేవతలమే తల్లి. మాలాడుతోటి మీరు అలాంటి పాడు మాట్లాడకూడదు తల్లి. అమ్మా గజ్జనం విష్ణు పాదమున పుట్టావు. మేము దేవతలమే తల్లి. మాతో మీరు అలాంటి పరిష్కారం మాట్లాడకూడదు. దేవతలా నాయనా? రెడ్డి నరసింహులు బాబా వీళ్ళు దేవతలట. వీళ్ళు మీ ఊర్లో ఖాళీ గిల్లు అంతే ఇలా ముగ్గురు నాకు ఇంట్లో పెట్టియండి. 3 పుట్లు మిరగాయలు దోపం వేసుకోండి. 3వ రోజు తీయండి. వాళ్ళు ఉంది దేవతలే. నాప తెయ్యాలి. లేకపోతే ఎలా తీసుకెళ్తావు? అమ్మా మీరు మానవులు గనక అలాంటి మిరపకాయ దూపాలకి చనిపోతారు తల్లి. మేము దేవతలము కదా, మాకు అటువంటి మిరపకాయ దూపాలు ఏమి చెయ్యవే తల్లి. ఎందుకంటే మేము ఆలాహలం సేవిస్తాం. అందుకోసమని మాకు అలాంటి స్వామి ఏమి ఉండదే తల్లి. మేము ఒకవేళ చేస్తే తారాలు ఎత్తుతామంటారే తప్ప మీలాగా చనిపోయామంటారే తల్లి. అమ్మా విష్ణు పాదమున పుట్టావు. అవునా తల్లి. పవిత్రమైన గంగవు. అతి పవిత్రమైన గంగలు. మరి ఈ జన్మలో ఎచ్చోట పుట్టావు. అమ్మా ఈ జన్మలో ఎచ్చోట్ల పుట్టాను, ఎచ్చోట్ల పెరిగాను. నేను ఎవరు పెట్టాను, నా కులం ఏమిటో, నా జాతి ఏమిటో నేను చాలా చక్కగా చెప్తానమ్మా. చిన్నగా నిలబడలేవా? మింగావా? నేను ఎక్కడ పుట్టినా? ఎక్కడ పుట్టావు? ట్రైన్ లో. అందుక ఊపిడి వచ్చింది. ట్రైన్ బాగా ఊగుతాను. నువ్వే బాగా ఊగుతాను. విష్ణు పాదమున పుట్టావు. అమ్మా ఈ జన్మలో ఎచ్చోట పుట్టావు. పుట్టాను. చాలా చక్కగా చెప్తానమ్మా. అలాగే తల్లి. అలాగే అమ్మా. అమ్మ కన్నా వారి ఏలులో పట్నమో జాలారింట్లో పుట్టినావా? అవునే తల్లి. ఓలు 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 పల్లిదానా ఎంత అందంగా పుట్టావు. పల్లె ఇంట్లో పుట్టలే. పల్లెలు దేవుళ్ళ కాపులు అంటారా? పల్లెలు ఇంట్లో పుట్టిన పల్లెలువే, కాపులు ఇంట్లో పుట్టిన కాపులువే, పిల్లలు ఇంట్లో పుట్టిన పిల్లలువే. ఒక క్షణం ఆగే నీ నులుపు కూడా తీరుస్తాను. పల్లెలు ఇంట్లో పుట్టినవి ఎంత అందంగా పుట్టినవే. తక్కువ జాతి వాళ్ళు అందంగా పుట్టకూడదు అమ్మా. అమ్మా పూర్వం సుకృతం కనుక ఎంత అందంగా పుట్టావు తల్లి. నేను పుట్టినాను. ఏమా? నాది పుట్టుకే నీది పుట్టుకే. నువ్వు చాలా అందంగా
ఆల్రెడీ అందమే. ఏ మా అన్నయ్య చాలా బాగున్నారే. నేను చిత్తకారసి పుట్టినాను. మంచి పని అయింది. వీడు ఉత్తరకాశి పుట్టినాడు. విధరాత్రి ఎవరు తప్పించలేరు కదా. చిత్తకారసికి ఉత్తరకాశి మా అమ్మ జతేసింది. మంచి పని చేసిందమ్మా. అవునమ్మా అవునమ్మా. మన మామయ్య మన దగ్గరోడు మన లోపల ఏం మాటలమ్మా అవి? మన దగ్గరోడు దగ్గరోళ్ళంటే సరిపోద్ది. లోపటోళ్ళు బయటోళ్ళు అన్నీ అవసరం లేదు. మన మేనమామే చేసుకోయి అన్నాడు. మంచిదే కదమ్మా, దగ్గర సంబంధం దొరకడం కష్టం కదా. గుణపం నా కొనడం చేసుకోండి. గుణపం ఏమిటమ్మా? మంచి కట్టిన అలాగే అనరే తల్లి. కుర్రోడు సూపర్ ఉన్నాడు, చేసుకున్నాను అనాలి. అయితే పెళ్లి చేసుకున్నా. చేసుకున్నావు. పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ శుభకార్యం పాడు మాటలే. పెళ్లి అయిన తర్వాత కార్యం అంటావేమిటి? దాన్ని కార్యం అనరే తల్లి. పెళ్లి అయిన తర్వాత కార్యము అనరు. చనిపోయిన వాళ్ళకి కార్యము అంటారు. పెళ్లి అయిన వాళ్ళకి తర్వాత రోజు శుభరాత్రి అంటారే తల్లి. శుభరాత్రి అంటే గొప్ప బా అమ్మ ఎప్పుడైనా పెళ్లి అయిపోయిందో శుభరాత్రి అన్నారు. నాకు తెల్ల చీర కట్టినారు, తెల్ల జాకెట్ వేసినారు. అలాగే వేస్తారే. తెల్ల లోలంగా ఏమిటో పాడు మాటలు. మళ్ళీ పూలు పెట్టినారు. అవసరం లేదు. మళ్ళీ పూలు పెట్టినారు. చీర కడతారు, పూలు పెడతారు. మన ఆడవాళ్ళు మన గొప్ప ఆడదానివే. నిన్ను తీసుకొని నేను వెళ్ళానంతే. మరి ఆయన అక్కడ ఊరికెత్తాడు. నేను అచ్చ ఆడదాన్ని. నిజంగా ఇంకా ఆడదానివే కావాలి. ఎవరిది ఏం కనుక మాటలమ్మా. అయితే ఎప్పుడైతే పెళ్లి అయ్యిందో ఎప్పుడైతే శోభనం అన్నారు గలాసులో పాలు ఇచ్చినారు. అంటే ఇస్తారు, అది ఆనవాయితీ ప్రకారంగా. మీనట్టు 10 మంది ఆడలు నా తోడు వచ్చినారు. అంటే పేరెంట్ వాళ్ళు ఆ రోజు వస్తారు అక్కడికి. తిన్న గదిలోకి వచ్చి గదిలో నన్ను తోస్తా. గదిలోకి నేను తోసిరే గది వరకు తీసుకెళ్లి వచ్చేస్తారు. ఏవో మంచి చెడ్డ చెప్పేసి. ఎప్పుడైతే గదిలో తోస్తారు ఈ 10 మంది మా గదిలోకి వచ్చి నేను తొలిపేశాను. అమ్మ నీకు దండమే. పేరెంటల్ ఎవరైనా దగ్గర తీసుకెళ్లి మంచి చెడ్డ చెప్పేసి వచ్చేస్తారే తప్ప ఈ 10 మంది అంటే దీని గదిలోకి వచ్చేస్తారు మేము తలుపేసింది. ఎంత సరదాగా ఉన్నాను. ఈ గడ వెళ్ళేసరికి పాలు ఎడుకునే ఈ గడ ఏడు చేస్తున్నారే. అమ్మా మనము రాత్రల్లా పోగరాలు ఆడుతాను. పగలల్లా అందరికి చెక్క మొక్క ఉన్నది. మరి ఇప్పుడు మినపసేది కూడా తీస్తాను, నూరుస్తాను. మనకి ఖాళీ లేదు కదా. ఖాళీ లేక రాత్రి పూట ఏదో అన్నయ్య గారు ఆది మనిషి నిద్రపోయి ఉంటారు. ఆ పాటి వేసి ఎవరైనా ఈదులు పెట్టుకుంటారే. ఎవరిది నీతోడే? చెప్పినాను అమ్మా ఎవరికది నీతోడే? ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలు అందరూ వింటున్నారే తల్లి. అలాగమ్మా మగవారికి ఏదో ఆద మనిషి నిద్రపోయారు అనుకో, ఆ ఒక్క క్షణం కోసం ఏమైంది ఇలాగ ఈదులు పెట్టొచ్చా? బావా నగవా ఎవరిది? నాకు బావని చెండాలంటే బావని కోరుకోయే. ఏమిటా సల్లారిపోడు? పాలు. ఓహో పాలు. ఎప్పుడు నెగలేదు నేను పాలు తాసి పక్కన పడుకో. మంచిది, నీకే ఆరోగ్యము, నీకు కూడా ఆరోగ్యం ఉంటది. నీవు కూడా చక్కగా అన్నితో పోగరాలు ఆడుకో. ఎప్పుడైతే మా అమ్మ గొప్ప తోటమన్నారు తిన్నా. ఎవరిది? మీ అమ్మ నీలాంటి తోటమని అవుతుంది. మీ అమ్మకి నాకు ఎందుకు తోటమని అవుతుంది? టెస్టింగ్ చేస్తుంది. నీలా మళ్ళీ పూలు తీసిన మంచం మీద అలా పడేసిన గొప్ప గంధకారు ఆడదాను కదా. నాకని బేడి పొలం పనికి వెళ్ళిపోండి. ఎక్కడ దొరికిపోతాను అడుగుతాడు. నాడు పోయి ఇంకోటి వెళ్ళిపోండు. రెండో రోజు వచ్చిందా? రెండో రోజు ఎప్పుడైతే వచ్చిందో మా అమ్మమ్మ గాలసి పాలు పాలు ఇచ్చి నిలబడి మాట్లాడు. ఎప్పుడు మందులు పాలు ఇచ్చిందో ఈ 10 మంది ఆడలు మరి రాలేదు. అమ్మ ముందు రోజు రాత్రి గ్లాసులు పాలు ఇస్తే ఈవిడ గారు తాగి తొంగుడిపోయింది. మరసనాడు అమ్మమ్మేమో ముంతడు పాలు ఇస్తే కొంచెమైన పిల్లడికి ఇస్తుంది కదా అని ముంతడు ఇచ్చింది. ఈ 10 మంది ఆడలు మరి రాలేటమ్మ, మనకి పనులు లేవు కదా. రోజు దీన్ని గదికి వాళ్ళకి మేము రెడీగా వస్తాము. ఈ గారు ఏడు చేశారు. లావేరు మండలం కొక్క ఒకటే, రణస్థలం కొక్క 2 బావా రావా ఏటా రావడమే తప్పమ్మా. అలాగ అనకూడదే తల్లి. అమ్మా అన్నయ్య గారు మగవారు వల్ల ఏ ఒక్క నోటు పాటలు ఇంటిలో పెట్టి సరిదిద్దుకోలేదు. ఇలాగ 10 మందిలో పెట్టి ఈదులు పెట్టి పరువు తీయకూడదే తల్లి. మగవారు ఇలాగ 5 రోజులు అయిపోయింది. టుస్తు లేదు అదే చదువుకోలేదే. మేము పడలేదే తల్లి. నీళ్ళ గీదులు పెట్టుకొని బాధలు పడలేదే తల్లి. ఎప్పుడైతే 5 రోజులు అయిపోయిందో తిన్న బాగా హాస్పిటల్ తీసుకెళ్ళారు. అంటే అన్నయ్య
అన్నయ్య గారికి ఏదైనా ప్రాబ్లం ఉందని తీసుకెళ్ళావు. డాక్టర్ బాబు మా ఆయన్ని చూడవా? ఎవరిది? ఏం పాడు మాట్లాడుతున్నవే? అలాగే అనరే తల్లి. అమ్మా సార్ అండి, మా ఆయనకి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది, చెక్ చేయండి అనాలే తల్లి. నీకు అవసరమైతే నా కార్డు గీక్కోండి. ఎవరిది? ఏటీఎం కార్డు. నీ కార్డు డాక్టర్ గారు ఏం చేసుకుంటారే? హాస్పిటల్ కి వెళ్ళేటప్పుడు ఆధార్ కార్డు గీకుల కార్డులు ఎవరు? ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తారు. అయితే ఎప్పుడైతే ఇచ్చిన కార్డు ఇచ్చాను, ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చావు. నా కార్డు పెట్టుకుని నీ కార్డు కాదు, ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చావు. ఎప్పుడైతే ఇచ్చినట్టు గదిలోకి వెళ్ళిపోండ్రు. గంట వరకు రాలేదర్రా. అతనికి ఇతను ఏడు చేస్తాడు, ఇతనికి అతను ఏడు చేస్తాడు నాకు తెలియదు. ఈ వరండాలో కూడా మాటలే తల్లి. అమ్మా పేషెంట్ ఎవరైనా డాక్టర్ కి ఏమేమి చేస్తారా? డాక్టర్ గారు పేషెంట్ చెక్ చేసినప్పుడు గంట అవ్వచ్చు, 2 గంటలైనా అవ్వచ్చు. దానికోసం నీకెందుకు బాధ? నీకు మొగుడు ఎంత గొప్ప ప్రేమ. గంట అయింది, డాక్టర్ వచ్చాడు. గుంట గొప్ప దెబ్బ అయిపోవడం. అది సెల్ఫ్ మోటార్ పని చేయలేదట. ఇంజిన్ అయిపోయినా కొత్త ఇంజిన్ ఆయిల్ వేసుకుంటున్నాం. ఈ గజం బద్దనగా ఉన్నాడు. అమ్మా తల్లి, అది ఏమైనా బండే బక్కే తల్లి? సెల్ఫ్ మోటార్ ఆగిపోవడానికి మనిషి అమ్మా. ఆడికి చిన్నప్పుడు సెల్ఫ్ మోటార్ ఏమిటా పాడు మాటలు? తప్పే తల్లి. భర్తను అలా ఎంత పరచకూడదే. భర్తను అలా చులకన చేసి తక్కువ చేసి 10 మందిలో చీప్ చేసి మాట్లాడకూడదే తల్లి. అందుకనే భర్త భార్యలనాక ఏవో వస్తాయి, అవి ఇంటి వరకే. ఇలా ఈదులో పెట్టకూడదే తల్లి. ఎప్పుడే చెప్పినారు. నేను ఎప్పుడైనా పెళ్లి పేరంటే వెళ్ళాను అనుకో, ఆయన కలిసి తలుపులే తాళమేసి గొప్ప తెలివైన ఆడదాను. ఆడేక నీవన్నీ చూసి ఎత్తడు కదా, అందుకని ఇంట్లో పెట్టి తాళమేసి వెళ్ళిపోద్ది ఊరి మీదకి. అవునమ్మా. అయితే నీకు పెళ్లి అయ్యిందా? అమ్మా నాకు పెళ్లి అయ్యిందే తల్లి. ఎంతమంది పిల్లలు? అమ్మా మా అక్కగారికి 2 కుమారులే తల్లి. ఎవరిది? నీ బతికేంటి నా బతికేంటి? నీ పెళ్లి అయింది అన్నవా? అయింది. మీ అక్కకి 2 కొడుకు పుట్టి నీకు పుట్టపోతే ఏటో. అమ్మా నువ్వు అలాగే అర్థం చేసుకున్నావా తల్లి? నీవు తప్పుగా అర్థం చేసుకున్నవే తల్లి. అమ్మా నా అక్కగారికి 2 కుమారులు అన్నారు. అది ఎలాగన్నాను? ఒక భర్తకి 2 భార్యలు అయ్యేటప్పుడు ఒక భర్తకి 2 భార్యలు అయ్యేటప్పుడు మా 2 అక్క చెల్లెలు కదా అమ్మా. మా 2 అక్క చెల్లెలు అయ్యేటప్పుడు అక్క కుమారులు నా కుమారులే కదా తల్లి. అలాగైతే ఈ ప్రాణేశ్వరుడు ఎటువంటి వాడు? ఎంత అందగాడు, ఎంత సుందరంగాడు ఒకసారి చెప్పవే తల్లి. నా ప్రాణేశ్వరుడు ఎంత దయామయుడు, ఎంత కరుణామయుడు, ఎంత ప్రేమమయుడు. చక్కగా చెప్తాను. అలానే తల్లి, అలానే అమ్మా. కరుణ రస ఇంద్రుడే శంకరుడు, నా ప్రాణనాథుడు కరుణ కరుణ రస ఇంద్రుడే శంకరుడు, నా ప్రాణనాథుడు కరుణ రస ఇంద్రుడే శంకరుడు. మా గడ్డి గొప్పదనానికే వచ్చిందా? ఏమా ఏమి గడ్డి గొప్పేటే? అతను పెళ్లి అయిపోయింది తెలుసా? తెలుసా? తెలిసే వచ్చాను. ఏడు తినడానికి వచ్చేది. ఆయమ్మకి ఏడు పెడతా, నీకే ఏమిటా పెట్టడమే? నాకులో అదేం లేదే తల్లి. అక్క ఏం పెడితే నాకు అదే పెడతా. అతను చూస్తే ముసలాడు నాకు ఉన్నాడు. అదేం లేదమ్మా. నువ్వు చూస్తే మంచి ఎవడన్నా నాకు ఉన్నాడు. అదేం లేదే తల్లి. అతను చూస్తే తాత నాకు ఉన్నాడు. అమ్మా నువ్వు చూస్తే మనరాళ్ళగా ఉన్నావు. అమ్మా అతనికి నీకు ఈడా జోడ అందమా చందమా ముద్ద ముచ్చట. అమ్మా మగవారికి అంద సందాలతో పని లేదు. అది అందము సందమతో పని లేదు. ముసలి వయసుతో సంబంధం లేదు. ఆస్తుల అంతస్తుతో అస్సలే సంబంధం లేదు. అమ్మా పరమేశ్వరుడు క్షణమొకలాగా ఉంటాడు. అది అమ్మా భర్త పోషించే మంచి మనసు ఉంటే చాలే తల్లి. పనోడుతనం చాలు. మగోళ్ళకి పనోడుతనం చాలు. తప్పుగా అర్థం చేసుకుంటున్నావు.
పని చేతని అలాగనరమ్మా, నువ్వు చదువుకోలేదు కదా, నీకు అలాగ అర్థమైందా? పోషించే మంచి మనసు ఉంటే చాలు అన్నాను. అవును, ఈ పెద్దలందరూ అన్నారు. ఏమన్నారు? అవునారా ఈడు జోడుంటే ఏటి పడియారా అన్నారు. తెల్లవారు నిన్ను వెళ్ళప్పుడు నిన్ను నీ మొగుడు మీ ఇద్దరు పడేస్తాంలే. ఎక్కడ ఎట్లా అయితే పోనీ ఈడు జోడు పని ఉందే? ఈడు జోడు ఏం పని ఉందమ్మా? బోల్డ్ తాగుతుందంతవా చిల్లు కావలేదు, అవసరం లేదు. అతను కొట్టుకోవడానికి గొడ్డలు లేవు, అవసరం లేదు. తినడానికి చెప్పలేదు, వండడానికి పొయ్యి లేదు, పర్వాలేదు అమ్మా. కొట్టుకోవడానికి గొడ్డలు లేవు, పర్వాలేదు తల్లి, పర్వాలేదమ్మా. ఆస్తి అంతస్తుతో పని లేదు తల్లి. అమ్మా, ఒట్టుకోడక కొండలు పొయ్యిలు అవే మాకు అవసరం లేదే తల్లి. నేనెవరో నీకు తెలుసా? నీవెవరవే తల్లి? ఆ పార్వతీదేవి దగ్గర సిరికత్తిగా పనిచేస్తున్నా. మా అక్క గారి దగ్గర తల్లి దాసివా? మా అక్క దాసివా తల్లి? అమ్మా, మా అక్క దాసివ అయితే నాకు కూడా దాసివే కదా తల్లి. నీకు దాసినే, మీ అక్కకి దాసినే, మీ ఆయనకి దాసినే, మీ అయ్యకి దాసినే. నీకే మంచిదమ్మా, ఎక్కువ చేస్తే నీకు ఎక్కువ జీతం ఒక్కడి గంజిపోయిచ్చా. నువ్వేం కోరుకుని ఇస్తామే తల్లి. నీకు నగలు కావాలంటే ఇస్తాము, నీకు చీరలు కావాలంటే ఇస్తాము. నగలు ఉన్నాయి అమ్మా, బోల్డ్ చీరలు ఉన్నాయి. మరి ఇంకేం కావాలి తల్లి? నాకు ఒక్కటే లేదు. ఏమి లేదు చెప్పే తల్లి. నాకు మొగుడు లేదు. ఎవరిది ఏం పాడు మాటలవి? అలాగ అనకూడదు. దాసివు గనక అది నీకేం కావాలన్నా కోరుకుని ఇస్తామే తల్లి. పుట్టిన దాన్ని వదలమన్నా ఎలమన్నా ఎలవు. అమ్మా, నన్ను పరమేశ్వరుడు నాకు ఒకనొకప్పుడు వరం ఇచ్చారు. వరమన్న ద్వారాన ఏలూరు పరం వచ్చి వేద మంత్రాల మధ్యలో 10 మంది సాక్షిగా అగ్ని సాక్షిగా పెండ్లాడు తెచ్చారు కదా. నేను వచ్చింది వెళ్ళిపోడాక అమ్మా సీట్లు రాసుకుని వచ్చినావు. అవునమ్మా. అయితే అమ్మా, మీ ఆయన తీసుకుని కైలాసగిరికి రా. వస్తాను. మా అమ్మని తీసుకుని కైలాసగిరికి వస్తాను. అమ్మా, నీకు దమ్ము ఉంటే, నీకు సత్తా ఉంటే మీ అమ్మగారిని తీసుకొని నేను కైలాసపురం రా. నా పరమేశ్వరం తీసుకొని నేను కైలాసపురం వస్తాను. అక్కడ నీ సంగతి, మీ అమ్మ సంగతి, పరమేశ్వర సంగతి లెక్క తేల్చిద్ది. తగ్గేదే అస్సలు పుష్ప. నా ప్రాణనాథుడు కావాలమ్మా. ఎక్కడున్నారు? ఇంకా ఎక్కడుంటారు? ఏమి ఇల్లంటూ లేదా? వంటిలో పోయి కట్టిపెట్టామా. మీ స్వామివారు కావాలంటే ఇక్కడ ఉన్న అమ్మలని అక్కలని ఒకసారి అడగమ్మా. ఎక్కడైనా ఉన్నారేమని అలాగే తెలియదు. ఎక్కడ ఉంటారు? ఏంటి కొండ పైన ఉంటారు. అమ్మా అమ్మా పిలమంటావా? అవును తల్లి, పిలుస్తానే తల్లి. తొందరగా పిల్లమ్మా. ఓ స్వామి, ఇతను ఎక్కడికి వెళ్ళిపోండు? ఏ కోవులకి వెళ్ళిపోండు, ఏ శ్మశానానికి వెళ్ళిపోండు, ఏ భక్తుల ఇంటికి వెళ్ళిపోండు. గొప్ప తిండిపోతాడు అతను. ఏ ఎంపీలు తెలిపోవడమే, ఎందుకు వెళ్ళాలని అండం. ఏ పప్పు తను కోపలు బద్దలే పోలి కట్టుకోండి. ఓ స్వామి, పిలిచిన కారణం ఏమి? వస్తాడు అలామ్మ స్వామి అని పిలితే మంగళవారం మొత్తం ఏ జరగని మెత్తని సొత్తి పెద్ద ఏమిటి ప్రమాణాలు చేసినాడు. సేవక ముంతలను మునిగెత్తనాడు.
కుర్తిగోలు కూర్చుని పోతున్నాను చెవుక కొబ్బరి చెట్టు కురిపోయి గడ్డుకు హత్తున్నాను ఏ చెవుక కొమ్మరాలతో సాడిపోయి కొండ బద్దలు కడుకుంటా ఏ చెవుక ఈసారిగా నా చెయ్యేసినావు అనుకో చెవుక ఊరుకోను ఏం చేస్తావు పటక్కని తెంపే ఏయ్! చెలక్కాయ గుత్తు దెబ్బ తప్ప చెవుక నన్ను పిలిచిన కారణమేమి నన్ను పిలిచిన కారణమేమి అమ్మగారు అంటాండ్రు ఏమిటి నేటి 15 రోజులు పెట్టి లేదు మీరు ఆటలు ఆడలేదట ఏయ్ పేకాటలు సెకటబల్ చెవుక నువ్వు వేట ఆడుతావునా దేశాలు తిరుగుతున్నావు ఎక్కడెక్కడో ఆడుకుని వస్తాను చెవుక ఆయనకి దానిలో తెలియదు ఎక్కడికి చల్లగా ఏయ్ ఏమిటి ఆటలో చెవుక నా మీద చెయ్యకు రేపు కేసు పెట్టి చెవుక అవునే ఊరికి అమ్మా అమ్మా ప్రాణేశ్వర పార్వతి ప్రాణాలా దేవి ఆటలాడుతున్నారా అలాగనే పార్వతి చదువుతున్నారా మాది ఎప్పుడు కాదన్నా పార్వతి మగవారు కదా పార్వతి మీరు కూర్చోండి స్వామి దేవి అలా కూర్చోండి నీలో ముందు కూర్చో పార్వతి మగవారు కదా దేవి అలా కూర్చోండి పార్వతి నాటి నుండి నేటి వరకు పార్వతి ఏం కూకోవా నీ భుజం మీద బరువు ఉందా ఏయ్ నీ భూమి మీద బరువు ఉందా చెవుక ముందు మూట ఉందా ఏయ్ నేను కూక మీద పచ్చారా కూకొని వేసిపోదు ముడికి పొట్లు వచ్చినాయి కానీ పార్వతి నాడు నుండి నేటి వరకు పార్వతి ఆడవారి గౌరవ మీద సాంప్రదాయం వస్తుంది పార్వతి అందుకనే ముందు కూర్చో పార్వతి అమ్మ ఆడవాళ్ళు ఫ్రీ బస్ అన్నారు ఇంకే ఫ్రీ బస్సు లేదు సాయంత్రం అయిపోతుంది ఫ్రీ బస్ అమ్మా కూర్చుందాం తల్లి ప్రాణేశ్వర పార్వతి మీరు కూర్చోండి నాదా ఆయన దేవి అలా కూర్చోండి నాదా మీరు అలా కూర్చోండి స్వామి కస్తూరి రంగ రంగ మాధన్న కావేరి రంగ రంగ నవనీత కోరడమ్మ ఆగి గడ్డ నమ్మ గోపాలుడమ్మ ఉద్దేవు పుత్రుడమ్మ ఆ బిడ్డ వైకుంఠ వాసుడమ్మ రామనామము రామనామము రంగమైనది రామనామము తల్లి ధర్మచంద్రము చదువుకున్న బాలలకు చక్కనైనది రామనామము ఓయ్ ఇవి ఎవరి పాటలమ్మా అడుక్కున్నాడు పాటలు నిజమ్మ మాయ బొమ్మలరా ఈ మానవులంతా మగ బొమ్మల మచ్చ బొమ్మలరా మట్టి బొమ్మల చేసి నీవు పట్టి పట్టి ఆడకరా ఆ పట్టి పట్టి ఏడిస్తే పరమాత్మ కందా చేరమరా కనువు మాయ మన జన్మ మాయ ఇది మన ఉన్న ఊరు కాదే తల్లి ఊరి చివర ఉంటది 3 అడుగులు వెడలపు 6 అడుగులు పొడవు అదే కావేరు ధనవంతుడికైనా పేదవాడికైనా ఒకే ఒక ఊరు జానుడ పట్టుక జీవితం అంతా కమింగ్ గో కమింగ్ ముందు కమింగ్ అమ్మా ఓయ్ చూడమ్మా ఏటమ్మా ఆటలాడతామే ఏ మాటలు సగటి బెరలాడతామమ్మా పుల్లాట ఏయ్ పుల్లాట కదా బుగ్గల పరుస్తామా గది పెడతామా అట్టుకో 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 పుల్ల పెసకడమే అమ్మా ఆ. ఎవరెవరు ఆటలాడుతుంది నేనా ఆ. మా వెంకన్న బాబు నేను ఆడాడు చాలా తెలివైన పిల్లవు కదా ప్రాణేశ్వర పార్వతి ప్రాణనాదా దేవి ఆటలాడండి నాదా అలాగనే పార్వతి సగటి బెరలాడండి అలాగనే దేవి మాట్లాడు కదా మీరే ఆడండి అలాగనే పార్వతి అలాగే అలాగనే దేవి ఇది కారిపోతుంది నేను లేదు రాదు. అమ్మా ఓయ్ ఈ పందిరి సోమవారమ్మా స్వామి చెవుక ఒక పందెం గెలిచావా అవును చెవుక ఒకసారి అయిపోద్ది ఏయ్! 3 సార్లు పందెం రాకండా 3 సార్లు ఇయ్యాలా పందెం 3 సార్లు ఇయ్యాలి చెవుక ఈ పరమేశ్వరుడు ఎప్పుడూ విజయమే ఎప్పుడు వేసి మళ్ళీ అక్కడ ఏయ్! నాదా పార్వతి ప్రాణేశ్వర ఆ దేవి ఆటలాడతామా అలాగనే పార్వతి ఈ రోజు నేను గెలుస్తాను నాదా అమ్మాడికి నేను ఎక్కిస్తాను పార్వతి ఎంత మాత్రమే నేను ఎంత గెలుస్తాను మాత్రమే నేను ఎక్కిస్తాను దేవి ఈ రోజు నేను గెలుస్తాను అలాగనే వీధి దేవి అలాగే అలాగనే పార్వతి అమ్మా ఓయ్ ఈ పందెం పడతాను స్వామి
స్వామి చావుక ఒక పంది మీరు గెలిచారు, అవును చావుక ఒక పంది మా అమ్మగారు గెలిచింది, అవును చావుక బ్యాక్ పాటుకొచ్చింది, చావుక అంత లోపాడేస్తుంది. ఏయ్ పెట్టి మార్చా ఏయ్ పిట్ట మాది చావుక స్వామి. ఆ, ఈ పెట్టి నలిగిపోయింది, చావుక ఆ పెట్టి నలిగిపోయింది, చావుక నా పెట్టి నలిగిపోయింది. చావుక ఏమిటి కొత్త పెట్టి చెత్త తోలు తీస్తాను చావుక తోలు తీస్తున్నా పులిసారం అనుకున్నా, తోలు తీసుకొప్పుకుంటా. పార్వతి దేవి అదండి నాదా అలాగని దేవి పరమేశ్వర, వైవేకలివు. అయ్యో పార్వతి నాదా అయ్యో దేవి అయ్యో పార్వతి అయ్యో దేవి అయ్యో పార్వతి దేవి కూతురు నేనేం చేతువి, నేను అందరూ పడుతుంది. ఈ పాట మనకు అన్ను రేటు చేస్తాను, ఇది పెంచారు కన్ను రేటు చేస్తాను, ఇది కళ్ళు పేరుపోను. జబ్బు వచ్చిందా గోరు పోయిందా బేంజర్ కనా ఎందుకు అలాగే ఆడుతావా చూడర్రా చీకట్లో నన్ను చిన్న చూపు చూడకర్రా. ఈ బెంజర్ కన్ను రేటు చేస్తాను, నమ్మకర్ర పోతు కొట్టండి అయిపోయింది. బెంజర్ గండ అనే బేంజర్ కనా నువ్వెందుకు ఆడుతున్నావు? నాకు అసలు కారణం తెలియాలి కదా. నా కూతురి జీవితం పోయిందిరా. నేను పక్కన ఉన్న నాకు చెప్పొచ్చు కదా. నువ్వు నవమాసాలు మోసి నా కూతురిని కన్నాను, మరి నేను దానికి తిన్నగలేదు. నాకు తిన్నగా జీవితం రా. ఓ జీవితమా నేను ఏడు గాలి వచ్చిన లాంగైతే అవునా? వాళ్ళు బెంజర్ కన్నా నువ్వు ఎందుకు ఆడుతున్నావు నాకు కారణం తెలియాలి కదా. ఒకళ్ళు ఎందుకు ఆడుతున్నావో నాకు కారణం తెలితే ఏడు ఒకళ్ళు ఇప్పటికీ దేశ కారిపోతుంది మంచి వాళ్ళ
ఒక జారు పడిపోతే ఆనంద పడి తెలిసిపోద్ది తెలిసిపోద్ది. వాళ్ళకి పోదు అది? గడ్డకొని పోద్ది ఇలా గీసిరాను అనుకో చక్కగా ఆరిపోద్ది అక్కడికి నాయన ఇలాగ ఎసరకు ఈసారి ఎప్పుడు వేసినా ఇలాగ ఎసరకు ఆ కొండ తెచ్చి కిందని పెట్టు నిండగా నీటి పొర మీద పంపిరా దోకుడు బాసుకనా నీకు అంచాని నేను చెప్పాను ఏడు చెప్పు ఒగ్గాను కూతురు శానా చాలు చిన్న కూతురు మరి వద్దు మనకు వద్దు. ఆపరేషన్ చేసుకో అని చెప్పాను అదర్రా నా మొగుడర్రా నా మేనత్త కొడుకు నా లోపటోడు హాయ్ పిల్ల నువ్వు ఎక్కువ ఆడికే మనకు ఒక పిల్ల సోళ్ళు నువ్వు ఆపరేషన్ చేసుకో అన్నాడు చెప్పాను కదా నాకు షుగర్ ఉంది బీపీ ఉందర్రా మరి నేను ఆపరేషన్ చేసుకోలేదు ఈ గంట కోసుకోవాలా వాళ్ళు బేంజారు కానా నువ్వే ఆపరేషన్ చేసుకోవాలా నేను కోసుకోవాలా నేను కోసుకుంది నువ్వు మంచిదని బట్టి నువ్వు ఏమి నువ్వా ఏడు మరి. నువ్వు మంచిదని కాదు ఏడు చే- నువ్వు ఊరి మీద తిరిగి పేడ చేస్తావు అది ఊరి పేరు చెప్తావు నీ పేరు బేంజారు కానా నా పేరు చెప్తావా చేటగారి గండ బేంజారు కనా అమ్మా ఈ డేంజర్ గా ఏం చేస్తాండే ఏం మాట చేసినాడే మరి నీ ఇక్కడ ఉంచినాడే నీకు తిన్నగలేదే కూతురు నాకు తిన్నగలేదే అమ్మా ఏమిటమ్మా అమ్మా మన బొట్టుకులు బస్ స్టాండ్ అయిపోయి అమ్మా ఏ బెంగ పడుకో నువ్వు మనసు మన ఎదురుకన్నా అమ్మా కొత్త ఆడద్దు కొంత అమ్మా అమ్మా ఎవరో ఉన్నారు కదమ్మా ఎక్కడ అక్కడ ఏమో ఉన్నాయి కదమ్మా గడికొప్పలు ఉన్నాయి అక్కడ కాదే తల్లి ఇంకెక్కడ ఇటు చూడు ఈ మైక్ సెట్ ఉంది అమ్మా ఆ, అక్కడ కాదమ్మా ఆ. ఇక్కడ ఎవరో ఉన్నారు అది పాటపర గంట ఉన్నాడా అమ్మా ఓయ్ వాళ్ళు కాదు తల్లి ఇంకోవులే ఎవరో ఉన్నారమ్మా అడుగుతాను తల్లి ఏ చౌక వాడు ఉన్నాడు నువ్వు శోభించబోతాడు శోభించడు ఎవడో అమ్మా అమ్మా ఎవరో ఉన్నారు కదమ్మా వీళ్ళు చూడు తల్లి చూద్దా చూడమ్మా చూడ చూడ చూడరా శోభించాడు కదా చూడ అటెన్షన్ ఇలాగ అతనికి రాదు ఎగరలేడు ఒకటి పాము బరువు అయిపోయింది ఏమిటి చౌక మీ అట్లాంటి పాము బరువు అమ్మ అమ్మా మెరిచి పడిపోతుంది అడుగుతాను తల్లి మెరిచి పడిపోతుంది అడుగుతానమ్మా అడిగా అలాగేనమ్మా భయం పడుకో అలాగేనమ్మా అడిగా అలాగనే తల్లి పార్వతి మహాదేవి స్వామి అలాగే దేవి ఎంతకంటే ఘోరం ఏమి జరగలడా అంత ఘోరాది ఏం జరిగింది పార్వతి? ఎంతకంటే అన్యాయం ఏమి అంత జరగలడా అన్యాయం ఏమి జరిగింది పార్వతి? ఎంతకంటే ఘోరం ఏమి జరగాలి అంత స్వామి ఘోరం ఏమి జరిగింది దేవి? ప్రాణులాదా పార్వతి. ప్రాణేశ్వర దేవి. నాథ పార్వతి. ఇలా రండి స్వామి అలాగనే దేవి. ఇలా ఇంటిలోనికి రండి అలాగనే నాథ. దేవి. ఇలా ఇంటిలోనికి రండి అలాగనే స్వామి. దేవి. రండి స్వామి. దేవి. ఎవరు నీవు? ఏమత్యా ఎవరు నీవు? ఆకాశ గంగనక్కయ్యా ఆకాశ గంగనయ్యా? ఆకాశ గంగనక్కయ్యా ఆకాశ గంగ మీద ఆకాశంలో ఉండవు కదీ. మన పరమేశ్వరు తెచ్చారు కదా ఏం నీకు నాకు మొత్తం ఏంటి? మొత్తే కదా అవును జాగ్రత్త. అక్కయ్యా ఓరి మరి అత్త కూడా. అక్కయ్యా ఓరి శాపం. అక్కయ్యా ఓరి యాభై చంబోతరమే చంబోతరమే. ఏమన్నావక్క అవుని కళ్ళు కానటువంటి గయ్యాలనా నీవు గయ్యాలి. నేనా నీవే గయ్యాలి. అక్క అవును. మన పరమేశ్వరుడు నా వచ్చేటప్పుడు ప్రాణేశ్వరుడు మన వచ్చేటప్పుడు పరమేశ్వరుడు అక్క నా ప్రాణాలు వచ్చేటప్పుడు అక్క మన పరమేశ్వరుడు వచ్చేటప్పుడు నా ప్రాణాలు కమల వందన చేసి అవును. ఎంత పిలిచినా పలకలేదు కదా అవును. ఇంటిలోనే ఉండి పరమేశ్వరుని ఈరులో పెట్టి అనరాని మాటలు అన్నావు కదా అవుని నీకన్నా గయ్యాలు ఉన్నారా నా ఇష్టమే నా ప్రాణాలు నీకన్నా గయ్యాలు ఉన్నారా అంత అవసరం ఏమొచ్చింది ఎవరయ్యా చెప్పండి ఎవరైనా చూడండి. అలాగే అక్క. అక్క, కళ్ళు కానవే అంత గయ్యాలనే కాదు. కళ్ళు కానవే అంత గయ్యాలనే కాదు.
మన పరమేశ్వరుడు వచ్చారక్క ఓరి మరి అత్త అక్కయ్య. ఏమన్నావక్క? మగన చెరువుకి కూర్చోనానా అవును. అక్క మగన చెరువుకి కూర్చోనాడు తగులు కాదా? అంత అవసరం ఏమొచ్చింది? అవసరం ఉందక్క. ఎలా వచ్చావో చెప్పవి. అలానే చెప్పినానా అక్క అక్క మన యాగం నేను మరి చెప్పలేక మన యాగం నేను మరి చెప్పలేక బాగుండ్రా బాగున్నారు. నన్ను తొయ్యకర్రా ఆ. నన్ను తొయ్యకండి ఏమి? నువ్వు ఆ అమ్మ మీ ఆయన మీ ముగ్గురు ఓరి మరి అత్త అవునే చేపలు విన్నానా? ఎంత మాట్లాడుతున్నది? అక్కయ్య అంత అవసరం ఏమొచ్చింది? అక్క ఓరి మరి అత్త మరి ఆచరణ భర్వాడు ఎందుకు వదుకుంటాము అవసరమా మనకి? మన మోజు మీద తెచ్చారే కదా? మన దర్జా మీద తెచ్చామే అవును. అది అరిగిపోను బొరుక్కారు అవును అది ముసిలిదాయి అవునమ్మా. దాని నగలాలు అరిగిపోను ఏయ్! మన సరుకులు కొత్తవి అదే పాడు మాటలమ్మ. కొత్తగా చేయించినాము అవును తల్లి. సరాబలు సాకు సరాబలు ఏయ్! సరాబులు సాకలు కాదు కంసాలు. అమ్మా అమ్మా. అంటుంది గొప్ప తొట్టువాడే అవునా? గొప్ప తొట్టువాడే అవునమ్మా. అంటుంది ఏమన్నదమ్మా? ఎక్కువ డబ్బులు తెచ్చిందట అమ్మా. ఎక్కువ సరుకులు తెచ్చిందట అమ్మా. ఎక్కువ సారి తెచ్చిందట సారి. దాని సాకు దండం పెట్ట ఆ పాముకో దండం రండిటో రండి ఏమిటి ఇది నీకు న్యాయమా ఏమిటి చవక మేఘాన పుట్టింది మెరుపు మేఘాన పుట్టింది మెరుపు మెరుపుకు పుట్టింది ఉరుము మేఘన పుట్టింది మెరుపు ఉరుముకు పుట్టింది వాన వాన నేల వానకు తడిసింది నేల నేల నేలకు మొలిసింది గరికి 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 మేసింది గాడిద గాడిది గాడి చేసింది పేడ 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 కలిస్తే బూడిది బూడిది. బూడిది రాసిన జాంగపూడి ఏం మోసం ఏ చేసి చవక అక్కయ్య, అవునే? అక్క వచ్చాను కనుక ఓ మూల ఒదుగుండాలా? మరి ఎవరి ఇంటి దూరం అంత పడ్డాను? అవసరం నాకేముందక్క? ఎలా వచ్చావో చెప్పవి. పరమేశ్వరుడు నా చెంతనంతుండగా ఒక మూల ఒదుగుండాల్సిన అవసరం లేదక్క. మరి ఎలా వచ్చాను అనుకుంటాను? ఎలా నువ్వు చెప్పాలా? అలానే చెప్పు. అలానే చెప్తానక్క. అలానే చెప్పు. అలానే అక్క. అక్క మగనంతా అగునకరుడు మన మీద
అంత అవసరం లేదంట అక్క. వడ్డించిన రోజు అయితే కడమంతిలో కలిసిపోదాం అనుకుంటుంది తెలుసుకున్నావా? వడ్డించిన రోజు అయితే కడమంతిలో కలిసిపోదాం అర్థమైందా? అవునే చాలాడనా అయ్యా. మరి అట్లా అయ్యా. చేపల అయ్యా. మరి ఆ జగన్ వచ్చి మా జగన్ ఏమన్నావు అక్క? అవునే. అక్క, అచ్చికలు గుచ్చికలు మచ్చికలు చేసుకొని నీ మొగుడు నేను మరిగానా? అవునే హాకియా, జాలాడతారా అంత అవసరం నాకేముందక్క? ఎలా వచ్చావు చెప్పది అలానే చెప్తానక్క. అలానే చెప్పది అలానే అక్క. వచ్చేతేనే ఎక్కనే నో యారలో ఓ యారలో ఓ వదన్న మానానే యారలో యారలా. వచ్చేతేనే ఎక్కనే నో యారలో ఓ యారలో ఓ వదన్న మానానే యారలో యారలా. తినమరిగింది తినమగ్గని అంటారు కదా తినలేదా? బాగా తినమరిగింది తినమగ్గని అంటారు కదా ముందు వచ్చి నువ్వు తినలేదా? అదే జాలాడతారా ఏమయ్యా? ప్రాణేశ్వరా! ఏమిటి చెవుక నీ పనే బాగుంది. ఏమిటి చెవుక సెల్ ఒకటి సిమ్ములు రెండు. సెల్ ఒకటేడు సిమ్ములు రెండేడు చెవుక నీది సెల్, నాది సెల్లు ఆయమ్మకు సిమ్, ఆయమ్మకి సిమ్ము కొత్త సిమ్. చెవుక ఈఎంఎఫ్ సిమ్, ఆయమ్మకి సిమ్ము ఇది పాత సిమ్. చెవుక ఈ సిమ్ సిగ్నల్ లేకుండా అనుకో, చెవుక ఆ సిమ్ ఆ పెడతా. సిమ్ములు పెడతాను ఆ సిమ్ సిగ్నల్ లేకుండా ఆగిపోతే చెవుక ఈ సిమ్ పెడతా. ఈ సిమ్ములు పెడతాను ఈ రెండు సిమ్ సిగ్నల్ లేకుండా ఈ అనుకో, రెండు ఆగిపోతే నా సిమ్. ఏయ్! అవునమ్మా రమ్య, నీదే సిమ్మే. అమ్మా, ఆ. నాది ఐడియా. అబ్బా. జీవితాలే మార్చేస్తదమ్మా. జీవితాలే మార్చేస్తుంది. అవునే తల్లి. ఏది ఉన్నావు అవునమ్మా. ఐడియా, అవునే తల్లి. కొత్త సిమ్ము. అవునమ్మా. బాగుంది బాగుంది. నువ్వు బలగుండు, బాగుందా? నువ్వు బలగుండు. నీదే అలాగే సిమ్మే. అమ్మా ఆ. నాది ఏ తెల్లమ్మా ఉడికేందుకు వెళ్ళిపోను మే. నీ నెంబర్లలో తీసుకుంటుంది, తీసుకొని ఏడు చేసుకుంటది దోసుకుంటుంది, దోసుకొని ఏడు చేసుకుంటది కడుక్కుంటుంది, కడుక్కొని ఏడు చేసుకుంటది చెట్లు పెట్టుకుంటుంది, చెట్లు పెట్టుకుంటుంది. అమ్మా అడుగుతానమ్మా నీ సిమ్ బాగుంది. అమ్మా. ఏ అడుగు. అమ్మా మా సిమ్లు అడిగావు అవును. అమ్మ మా సిమ్లు అడిగావు కదా అవును. మా సిమ్లు అడిగావు కదా ఆ. నీ సిమ్మే సిమ్మి అది మొదల సిమ్, ఏం సిమ్ అమ్మా టాటా డొకోమో. పెద్ద సిమ్మేనమ్మా ఫస్ట్ నా సిమ్ పుట్టింది, అవునమ్మా తర్వాత నీ సిమ్, అమ్మా. తర్వాత ఆ సిమ్. అమ్మా ఉమ్. నీ సిమ్కి ఒక దాండమ్మా ఈ విధంగా పెట్టు. అతికిలు ముట్టిలు మతికిలు చేసుకోవడం కదా అక్కయ్య. తినమరిగింది తినమగడు అంటారు కదా అక్క,
అవును. ముందు వచ్చి నువ్వు తిన్నావు కదా అవునే. వెనకొచ్చి నేను అలాగే తింటానక్క. అంత అవసరం ఏమొచ్చింది? అవసరం ఉందక్క. ఎలా వచ్చావు చెప్పవి. ఎలా వచ్చాను నువ్వు చెప్పక్క. అవునే చాలా. ఓయ్ మరి అంటాడు. ఎల్లెండి జామరెత్తినాడే ఈ జన్మ. అందరూ బాగడాలకి వెళ్ళి వచ్చినావు నీ కర్మ. దాన్ని అవతారాలు అంటారక్క. చాలా తిరిగినావే నా సమతి. ఏ ముసలి జంగలకి ఎలాగొచ్చినావు నీ కర్మ. పరమేశ్వరుడు ముసలివారా? అవునే చాలా. ఏమత్యా? నాకన్నీ ఊరు చూశారు నీ కనుక అంత అన్యాయం మీకు నేనేం చేశానక్క? అన్నాడు చాలి మరి అది లేదు. అంత కానరాని పని నేనేం చేశానక్క? తచ్చిన కూతురుడు ఉన్నావని? నీ తల్లిని చెప్పలేదా? అంత తప్పుడు పని నేనేం చేయలేదు కదా. నీ తండ్రి అని చెప్పలేదు. అంత కానరాని పని నేనేం చేయలేదు కదా. అవునే చాలా ఆదరా. అక్కయ్యా. చాలి మరి అంటాడు. అక్కయ్యా. రామరామిందనే. అక్క. గతి మారి అంత పని చేయకి దేవి. ఏమైంది రాదా? గంగ చిన్నదాకి దేవి. చిన్న పిల్లని తెచ్చారా? సర్దుకుని పోవాల దేవి. మొండని ముత్తిస్తాను అనుకుంటున్నా. పార్వతి యారు సుట్టమైపోద్దా? ఆహా దేవి. యా బాగు దీపైపోద్దా? పార్వతి ఎలుగు పెట్టి నేస్తమైపోద్దా? దేవి. ముట్టుకుంటే వెక్కిరేస్తుందా? పార్వతి ప్రాణుడాదా? దేవి. ఎంత మాత్రమే నేను అప్పుడు స్వామి. అయ్యో పార్వతి ఎంత మాత్రమే నేను అంత మాట దేవి. ఇప్పుడైనా నన్ను మర్చిపోయాడా? పార్వతి ఈ రోజు కూడా లేదు మర్చిపోతాను పార్వతి. స్వామి దేవి. మీరు తప్పుకోండి కదా. దేవి. మీరు తప్పుకోండి దేవి. స్వామి. మీరు తప్పుకోండి కదా. ఏమన్నావా? నాకు గతి గోత్రం లేదా? అవునే. గతి మాలి నీ గడప నేను చేరేనా? మరి అవునే. నా గతి గోత్రం లేదక్క. అవునే. అక్క చాలా నాకు గతి ఉందక్క, గోత్రము ఉంది, వెనక ఉంది, ముందు ఉంది అక్క. అన్ని ఉన్నాయి కనుక పరమేశ్వరు నన్ను తెచ్చారక్క. అందమందని ఎండకి పంచుతాది. కాదు అందరూ నువ్వు పంచవేటి. అందమందని ఎండకి పంచుతాది. కాదు ముందు వచ్చిన వాళ్ళు పంచవేటి. ఎవరింటి దూరిపోతావి? ఎవరింట్లో ఎందుకు దూరిపోతాను? ఎలా వచ్చావు చెప్పవి? అలానే చెప్పినాక అలా ముందున్న
తప్పుడు పని ఏముందక్క
అక్క ఏడు జాతిలో పుట్టావు కదా నేను జాతిలో పుట్టానా అవును. నేను తక్కువ జాతిలో పుట్టానా అవును. నా జాతులు ఎంచుతాను అక్క అవును, చాలా. ఎలా వచ్చని చెప్పాలా ఎలా వచ్చావు చెప్పు. అలాగే చెప్పాక ఎసకాలు సిగ్గు మరి అది లేదు కదా మందులు పెట్టుకున్నావు కదా మందులు పెట్టుకున్నావు కదా మందులు పెట్టి నేను ఒలిపించుకున్నానా అక్క అవును ఆ మందులు మాత్రం నీకు అలవాటు నాకంత అవసరం లేదు అలవాట్లేదు నాకంత అవసరం లేదు అక్క అవును కొండ రాజు కూతురు కదా అవును. కొండలంట దుంపలు ఏరుకొని గుండ చేసేసి డబ్బాకేసుకొని మందులర్రా మందులు నమ్మడం నీకు అలవాటు చేపలర్రా చేపలు ఆ మందులర్రా మందులు పరిగిలర్రా పరిగిలు దుంపలర్రా దుంపలు ఇలుసులర్రా ఇలుసులు ఆ కొండలు అంటారా కొండలు అంట సవడలర్రా సవడలు సందళ్ళు అంటారా సందళ్ళు అంట వెళ్ళండి ఎక్కడికి నువ్వు ఆయుధాలు చేపలు అమ్ముకోయా ఇది దుంపలు అమ్ముకుంటుంది నీ మెయిన్ మీద ఇసన్ గారు అమ్ముకుంటా అన్నీ బాగున్నాయి కానీ రూపాయి 10 ఇసన్ గారు సంవత్సరం గ్యారంటీ 10కి 3 సంవత్సరం గ్యారంటీ 10కి 3 సంవత్సరం
సంవత్సరం గ్యారెంటీ గ్యారంటీ తాటి రేకులేసిన గారి సంవత్సరం ఎలా ఉండిపోద్ది ఏమి? ప్లాస్టిక్ ఇసిన గారి సంవత్సరం ఉండదు కదా అమ్మా. ఈ తాటి రేకులేసిన గారు ఎలా ఉంటది గ్యారంటీ సరుకు ఎలా ఉంటదమ్మా ఈ ప్లాస్టిక్ వేసిన గారు ఎలా విసురుకుంటావు అమ్మ ఎలా విసురుకుంటాం ఇలా విసురుకుంటాం కదా అది అలా విసురుకుంటావు అవునమ్మా తాటి కిషన్ గారు ఎలా విసురుకుంటామమ్మా అలా విసురుకోము ఇలా పట్టుకుని అమ్మా నీ బుర్రకు దాండం పెట్టింది. బుర్ర గ్యారంటీ ఇచ్చాను నిజం గారు గ్యారంటీ అమ్మ నీకు ఒక దాండమే బుర్ర బాగోలేదు ఈ ఊరు వెళ్ళిపోయా అమ్మా. అప్పలో డాక్టర్ దగ్గర నీకు దాండం అమ్మా దండము. నువ్వు తప్పుకో తల్లి తప్పు ఆవిడ కావాలనా నాకియా? ఆవిడ మరి తప్పదనా స్వల్ప మందులు పెట్టి నీ మొగుడు నేను ఒలిపించుకున్నానా పిలుచుకున్నావు కదా ఎలా వచ్చి చెప్పాలా ఎలా వచ్చావు చెప్పండి అలానే చెప్పినాక స్వల్ప మందుల స్వల్ప మందులు పెట్టి నీ మొగుడు నేను ఒలిపించుకున్నానా ఎలా ఒలిపించుకున్నావు? ఎలా వచ్చి చెప్పాలా అలానే చెప్పినాక ఎలా వచ్చావు చెప్పండి అక్క అలానే చెప్పినాక అక్క దేవా తప్పుడు పని నేనేం చేయలేదు సిక్కు మరి అదే కదా